రామ్ చరణ్ అభిమానులను ఎక్సైట్ చేసే ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రంగస్థలం తర్వాత మరోసారి కలుస్తున్న చరణ్, సుకుమార్ ఈసారి కూడా భారీ మ్యాజిక్ చేయబోతున్నారా? ఈ సినిమా విషయంలో ఎవరు ఊహించని స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. చరణ్ ఫోకస్ ఇప్పుడు RC-17 పైనే. ఇటీవల విడుదలైన చరణ్ సినిమా ఆయన నటనకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా అభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కమర్షియల్ పరంగా అన్ని మార్కెట్లలో ఒకే స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిందనే చర్చ కూడా వినిపించింది. అయినప్పటికీ చరణ్ నటుడిగా మరో మెట్టి ఎక్కారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి పూర్తిగా RC-17 పైనే ఉంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను 2 భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే 2 భాగాలను ఒకేసారి ప్లాన్ చేసి తక్కువ గ్యాప్ లో విడుదల చేసే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. ఇటీవల పాన్ ఇండియా సినిమాల్లో ఇలాంటి వ్యూహాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో అదే తరహా ప్లానింగ్ పై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల మధ్య చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. ఒక భారీ సినిమా పూర్తవడానికి 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. దీంతో అభిమానులు కూడా తమ హీరో సినిమాల కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కథకు అవకాశం ఉంటే ముందుగానే 2 భాగాలను ప్లాన్ చేయడం వల్ల సీక్వెల్ పై ఆసక్తి కొనసాగడమే కాకుండా హీరోల సినిమాల మధ్య గ్యాప్ కూడా తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.